ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే కంద అనేది దురద రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. టమాటా పప్పుకి ధనియాల పొడి చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. మనం చెప్తే కానీ తెలియదు అనమాట, అంత బాగుంటుంది ఫ్రై. అసలు కింద ఫ్లేవరే రాదు. పప్పు మనం కరెక్ట్ గా కొలత ప్రకారం వేసుకుంటే మనకి కుక్కర్లోంచి అసలు బయటికి స్పిల్ అవ్వదు అనమాట. ఓకేనండి. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు మనం పెళ్లిళ్ళలో మనకి కంద ఫ్రై పెడుతూ ఉంటారు కదా, ఆ కంద ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు అయితే చూసేద్దాం. చాలా సింపుల్ గా కంద మనం చేస్తున్నప్పుడు దురద వస్తుంది. అలా దురద రాకుండా ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో టిప్స్ చెప్తాను. సో మరి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? మిగతా విషయాలన్నీ ఫ్రై చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? రండి. మరి ముందులా కందని తీసుకున్నానండి. ముందు ఇలా ఫస్ట్ కందం తీసుకోవాలి. ఈ కంద నేను సగం పులుసు పెట్టేసుకున్నానండి, ఇంకో సగం నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి పైన ఈ నల్లగా ఉన్న లేయర్ అంతటిని కూడా తీసేసుకోవాలన్నమాట. మనం మామూలుగా కత్తిపెట్టలతో అయితే, కత్తిపెట్ట అలవాటు ఉన్న వాళ్ళు కత్తిపెట్టతో తీసేసుకోండి. లేదంటే కనుక ఇలా చాకు చూపిస్తున్నాను కదా, మీకు పీలర్తో అది కూడా సరిగ్గా రాదు. ఇలా చాకుతో ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది తొక్క. కందని ఇలాగా శుభ్రంగా తొక్క తీసేసుకొని శుభ్రంగా ఇప్పుడు కడుక్కోవాలి. ఇప్పుడు కంద నేను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్ళని అయితే అందులో వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే కంద అనేది దురద రాకుండా ఉంటుందన్నమాట. చాలా మంది మన చేతులు దురద రాకూడదు అని చెప్పేసి నూనె అది రాసుకొని తురుముతూ ఉంటారు. కానీ ఇలా చేస్తే మనం తిన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఈ వాటర్ లో ఒక 5 నిమిషాల నుంచి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. దీనికి ఉన్న జిగురు అనేది కూడా పోతుంది ఇలా కడుక్కున్నట్టయితే. ఒక 5 నిమిషాలు ఇందులో నాననిద్దాం. ఒక 5 నిమిషాలు ఇందులో నాననిద్దాం. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. ఈ ఉప్పు అండ్ అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అనమాట, ఈ రెండిట్లో నాననిస్తే ఒక 5 నిమిషాలు. అప్పుడు మనం శుభ్రంగా కడుక్కోవచ్చు. పప్పు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి నేను. ఇలా తీసుకున్న పప్పులో టమాటాలను అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. టమాటా పప్పుకి ధనియాల పొడి చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసుకున్నాక ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను కదండి, అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే పప్పు మనకి అడుగంటకుండా ఉంటుంది అండ్ అలాగే పైకి చిందకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పప్పులు అన్ని వేసేసుకున్నాం కదండి, దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టి విజిల్ పెట్టేసుకుందాం. ఇలా కనుక మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ తక్కువ అయ్యి మారడం అనేది కానీ లేకపోతే ఎక్కువ అయ్యి బయటికి చెందడం అనేది కానీ ఉండదన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ పప్పు అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ కంద ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని బాగా శుభ్రంగా ఇలా రుద్ది కడగాలన్నమాట. ఇలా రుద్ది కడిగినట్టయితే మనకి ఏమవుతుంది, ఈ దురద అనేది రాదనమాట. తర్వాత మనకి దీని మీద జిగురు లాంటిది కూడా ఉంటుంది, ఈ జిగురు అనేది కూడా పోతుంది. ఇలా శుభ్రంగా అన్నిటినీ కడిగేసుకున్నాకండి ఈ వాటర్ అయితే తీసేయాలన్నమాట. ఆ వాటర్ తీసేసాం కదండి, ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నట్టయితే మనకి కంద అసలు దురద రాకుండా ఉంటుంది అనమాట. అవునా, నిజమా? ఇలా కడిగేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ని కూడా తీసేద్దాం. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఈ సైజు మనకు హోల్స్ ఉన్న తురుముకునే దాన్ని అయితే తీసుకోండి. ఇంకా చిన్నదనుకోండి మనకి కంద ఇంకా చిన్నగా అయిపోయి పొడి అయిపోతుంది అనమాట, మనకి తినడానికి బాగోదు. సో ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంట్లోంచి తురుముకోవాలి. చూసారు కదా ఎలా పడుతుందో, ఈ సైజ్ అన్నా ఉండాలన్నమాట. ఎంత ప్రాసెస్ పొద్దున్నే క్యారేజ్ బాక్స్ లోకి మేము ఎలా చేసుకుంటామండి అనుకున్నారనుకోండి, ఇలా తురిమేసుకొని నైటే ఫ్రై చేసి పెట్టేసుకోండి. దీన్ని తర్వాత మళ్ళీ వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేసి మళ్ళీ ఫ్రై చేస్తానమాట. మీ ప్రాసెస్ ని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దీని ముందు రోజే నైట్ మీరు ఫ్రై చేసి పట్టేసుకున్నట్టయితే మీరు ఈజీగా తెల్లారి పొద్దున్నే కొంచెం తాలింపు పెట్టేసి
బాక్స్ లో పెట్టేస్తే పిల్లలు బంగాళదుంప ఫ్రై అస్తమాను బంగాళదుంప ఫ్రై పెడతా ఉంటాం. ఇలా వెరైటీగా మనం ఈ కంద ఫ్రై కూడా పెట్టామనుకోండి, కంద ఎటు పిల్లలు ఎవరు ఇష్టంగా తినరు. సో మనం ఇలా ఫ్రై చేసి పెట్టినట్టయితే పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట. ఇది కంద అని చెప్పి పెద్దవాళ్ళకి కూడా మనం చెప్తే గానీ తెలియదు అనమాట, అంత బాగుంటుంది ఫ్రై. అసలు కంద ఫ్లేవరే రాదు. ఇది పప్పులోకి కానీ పప్పు చారులోకి కానీ ఇలా మంచి కాంబినేషన్ అనమాట. పప్పుకి కానీ పప్పు చారుకి కానీ చాలా బాగుంటుంది. పప్పు కూడా మనకు రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రై కూడా త్వరగా చేసేసుకుందాం. ఈ ఫ్రై మీకు బయట పెట్టుకుంటే వారం రోజులైనా సరే నిల్వ ఉంటుంది అనమాట. మీరు కరెక్ట్ గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకున్న పాడవుతుందండి. తేమ అనేది లేకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ పప్పు విజిల్స్ కూడా అయిపోయినాయండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం పూర్తిగా తురుముకొని కంద ఉంది కదండి, దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక మూకుడు పెట్టుకొని ఈ మూకుడులో ఆయిల్ అయితే వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ మనకి ఆయిల్ కాగుతుంది కదండి. పప్పు కూడా మనకి విజిల్స్ అయిపోయినాయి. చూసారా, అసలు బయటికి మనకి చిందలేదనమాట. ఇలా మనం కరెక్ట్గా క్వాంటిటీలో వేసుకుంటే బయటికి మనకి పప్పు అనేది చిందదు. మనం పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కింద అడిగంటిందో లేదో కూడా చెక్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా కాగిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మనం తురుముకున్న ఈ కందని కూడా ఇలా ఇందులో వేసేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది మీకు కావాలంటే వారం రోజులైనా సరే బయట స్టోర్ ఉంటుంది. కాకపోతే మీరు ఖచ్చితంగా బాగా వేయించుకోవాలన్నమాట. కరకరలాడేలా వేయించుకున్నట్టయితే మీకు వారం రోజులేంటి 10 రోజులైనా సరే మీరు బయట వదిలేసినా చక్కగా నిల్వ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఈ కంద ఫ్రై ఫస్ట్ హాస్టల్లో తిన్నాను అనమాట. హాస్టల్లో తింటే చాలా బాగా నచ్చింది నాకు. అది ఏ కర్రీ కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత ఇదే కర్రీ నేను పెళ్లిలో తిన్నాను. పెళ్లిలో తిన్నప్పుడు అప్పుడు చెప్పాను అనమాట మమ్మీకి, మమ్మీ ఇదే నేను తిన్నది, నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది అని. అప్పుడు అక్కడ క్యాటరింగ్ వాళ్ళని అడిగితే మాకు ఇలా కంద ఫ్రై అని చెప్పారనమాట. ఓ, కందతో ఇలా ఫ్రై కూడా చేస్తారని అప్పుడే తెలిసింది మాకు. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ నాకు చాలా ఇష్టం. పిల్లలకి ఎప్పుడు బంగాళదుంపతోనే కాకుండా ఇలా ఫ్రైస్ చేసినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది కందని కూడా వాళ్ళకి తెలియదు. సో మనం ఇది హ్యాపీగా చేసి పెట్టేయచ్చు. లంచ్ బాక్స్ లో పెట్టేలా ఉంటే ముందు రోజు నైట్ తురిమేసుకొని ఇలా ఫ్రై చేసుకొని జస్ట్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలనేది ప్రాసెస్ ఇవంతా ఫ్రై చేసిన తర్వాత చెప్తాను. మనకి పప్పు ప్రెషర్ పోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రెషర్ పోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ధనియాల పొడి వేసాం కదండి, చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా ఉడికిపోయింది. కింద ఏమైనా అడిగంటిందా? లేదు కదా. చూసా, ఇది పప్పు మనం కరెక్ట్ గా కొలత ప్రకారం వేసుకుంటే మనకి కుక్కర్లోంచి అసలు బయటికి స్పిల్ అవ్వదన్నమాట. ఓకేనండి. చూసా, మనకి బబుల్స్ అన్ని తగ్గినాయి. మనకి కంద కూడా చూసారా సౌండ్ వస్తుంది. చూసారా, మనకి ఇందాక వేయించుకున్నప్పుడు ఈ సౌండ్ రాలేదు. ఇప్పుడు చూసారు కదా, అంటే క్రిస్పీగా అవుతుంది. ఇంకొక 2 నిమిషాల నుంచి వీటిని తీసేసి ఇంకో బ్యాచ్ వేసేసుకుందాం. మనకి మొత్తం బబుల్స్ అన్ని అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ ఫ్రైన్ అంతా ఇందులోకి జాలీలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకొని మిగిలిన కంద తురుమును కూడా ఇందులోకి వేసేసుకుందాం. మనకి ఫ్రై అంతా ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ముందు పప్పు అయితే తాలింపు పెట్టేసుకుందాము, తర్వాత దాన్ని చూద్దాం. ఓకేనా. ఇప్పుడు పప్పులో కొద్దిగా కలుపు వేసి మెత్తగా పప్పు గుత్త మెదిపేసుకుందాం. ఇలా చక్కగా మెదిపేసుకుందాం. పప్పు మరీ ముద్దగా అయిపోయినా బాగోదు, కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది అనమాట. అంటే మరీ మెత్తగా లేహిన్లా కాకుండా చక్కగా ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఈలోగా మనం ఇది ఉడికేలోపు మనం పక్కన తాలింపు అయితే పెట్టేసుకుందాం. ఇలాగా మాకు కొంచెం మా మామయ్య గారికి ఇలా పలచగా ఉంటేనే పప్పు అనేది ఇష్టం అనమాట. అందుకనే నేను కొంచెం పలచగా పెట్టుకున్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీ ఇష్టం ఆ కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి. ముందు ఏ తాలింపుకైనా వెల్లుల్లిపాయ ముందు వేసుకుంటే వెల్లుల్లిపాయ వేగడానికి టైం పడుతుంది. కాబట్టి ముందు వెల్లుల్లిపాయలు వేసుకుంటే అవి చక్కగా వేగుతాయి అనమాట. లైట్గా వేగాలి, వెల్లుల్లిపాయ వేగితేనే టేస్ట్ బాగుంటుంది.
నేనైతే ఈ వెల్లుల్లిపాయలు చక్కగా తింటాను కూడా, నాకు చాలా ఇష్టం ఈ వెల్లుల్లిపాయలు తినడం. ఇందులో మినపప్పు వేసుకోండి, శనగపప్పు వద్దు పప్పుకి, మినపప్పు వేసుకోండి. పప్పు తాలింపులో మినపప్పు చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆవాలు వేసుకోండి, చక్కగా చిటపటలాడతాయి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే కొత్తిమీర టమాటా పప్పుకి ఎంత బాగుంటుందోనండి. కొద్దిగా ఇంగు వేసుకోండి. అంతే. ఈ తాలింపులో పప్పు ఇంకొక 2 నిమిషాలు వేయించండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పు పట్టి పప్పు భలే రుచి ఉంటుంది అనమాట. ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, మనకి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కంద ఫ్రై నెక్స్ట్ ప్రాసెస్. పప్పు తాలింపు అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఫ్రై తాలింపుకి ఏం చేస్తున్నానంటే, ముందుగా మనం వేయించుకున్న ఆయిల్ అంతా పక్కకు పెట్టేసుకొని అదే బాండీలో అయితే తాలింపు పెడుతున్నాను అనమాట. ముందు వెల్లుల్లిపాయను అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ అనమాట. కాకపోతే ఈ ఫ్లేవర్ ఆయిల్లో వేగిన ఫ్లేవర్ మనకి ఆ ఫ్రైకి పడితే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగుతుండగానే మనకి వేరుశనగగుళ్ళు వేసేసుకుందాము. ఎందుకంటే వేరుశనగగుళ్ళు వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని ముందే వేయించుకుంటున్నాను అనమాట. వేరుశనగగుళ్ళు వేగిపోతున్నాయి కదండి. ఇప్పుడు జీడిపప్పును కూడా వేసుకున్నాం. వేరుశనగగుళ్ళు, జీడిపప్పు ఇవన్నీ కూడా ఆప్షనల్. మీరు టైం ఉంది నేను వేయించుకుంటాను అంటే వేయించుకోండి, చాలా బాగుంటుంది. లేదనుకుంటే ఉత్తి కరివేపాకును కూడా వేసి వేపేసుకొని అందులోనే మనం ఈ ఫ్రై అనేది వేసేసుకోవచ్చు అనమాట. కరివేపాకు ఫ్లేవర్తో బాగుంటుంది, తక్కువ టైం ఉందనుకున్న వాళ్ళు. లేదనుకుంటే ఇవన్నీ కూడా వేసి వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మాత్రం మానద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కందను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. మనం అసలు ఫస్ట్ నుంచి ఉప్పు ఎక్కడే వేసుకోలేదు కదా, చాలా కొంచెం చాలన్నమాట. కొద్దిగా కారం ఇప్పుడు వేస్తేనే మనకి ఈ కారం అవన్నీ బాగా పడతాయి అన్నమాట. మీకు చెప్పాను కదా, క్యారేజ్ బాక్స్ పెట్టుకునే వాళ్ళు అయితే ఈ తాలింపుని మీరు బాక్స్ కట్టుకునే ముందు పెట్టుకోండి. అప్పుడు మనకి ఉప్పు కారం అవన్నీ కూడా ఫ్రైకి బాగా పడతాయి అన్నమాట. అంతే, మనకి పెళ్ళిళ్ళ స్టైల్లో కంద ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా కమ్మటి పప్పుకి ఇలా కంద ఫ్రై కనుక తోడైతే అబ్బా భలే రుచి వస్తుంది అనమాట. చూసారు కదా, పప్పు ఫ్రై మనం ఎంత ఈజీగా చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తా. ముందు ఈ ఫ్రైని అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందోనండి. చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పులో నంచుకొని తిందాము. పప్పు టేస్ట్ చాలా బాగుంది, అండ్ అలాగే ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంది. సో మరి మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కామెంట్ చేయండి. ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.